Chanagar Lakshmareddy garu, TGIIC Chairperson Nirmala Jaggareddy garu, Malabar Gold and Diamonds Management Managing Director MP Hamid garu and his team. I wanted to congratulate Malabar team. Why? Because you have established your manufacturing unit in right place, right state, right city. Why? Because we are highest consumers of gold. Telugu people or Telugu women are highest buyers of gold. After that, maybe Kerala, not Kerala, Tamil Nadu, after that Karnataka, fourth place is Kerala. But manufacturing side, Malabar Gold is one of the best organization. Telangana Rashtamlo మీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని పెట్టడం ద్వారా సరైన రాష్ట్రంలో సరైన వ్యాపారాన్ని మీరు ప్రారంభించారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రము పెట్టుబడులను ఆకర్షించే దిశగా తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఒక వ్యాపార కేంద్రంగా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దాలని ఈరోజు మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. అందులో భాగంగానే ముఖ్యంగా ఈ మహేశ్వరం ఈ ప్రాంతాన్ని 4వ నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీ ప్రణాళికలతో ముందుకొస్తున్నాం. ఒకప్పుడు కులీ కుతుబ్ షాయిలు హైదరాబాద్ నగరాన్ని నిర్మిస్తే, ఆ తర్వాత నిజాం నవాబులు హైదరాబాద్ సికింద్రాబాద్ని నిర్మిస్తే, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డి గారు సైబరాబాద్ని 3వ నగరాన్ని నిర్మించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 4వ నగరాన్ని భారత్ ఫ్యూచర్ సిటీని ఈరోజు ప్రపంచానికి అందించబోతుంది. ఆ భారత్ ఫ్యూచర్ సిటీ మహేశ్వరం శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉన్నది. 30,000 ఎకరాలతోని ప్రపంచంలోనే అధునాతనమైన నగరాన్ని ఇక్కడ నిర్మించడం ద్వారా ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా చాలామంది మిత్రులు హైదరాబాద్ బెంగళూరుతో, ఢిల్లీతో, ముంబైతో, చెన్నైతో పోటీ పడాలి అని వివిధ సందర్భాలలో ప్రస్తావిస్తుంటారు. కానీ పెట్టుబడుల కోసం ప్రపంచ నగరాలను సందర్శించినప్పుడు న్యూయార్క్, టోక్యో, జపాన్, సింగపూర్, సౌత్ కొరియా లాంటి నగరాలను, దేశాలను పర్యటించినప్పుడు హైదరాబాదు నగరం ప్రపంచంతోనే పోటీ పడగలుగుతుంది. హైదరాబాదు ప్రపంచంతో పోటీ పడగలిగిన నైపుణ్యత ఈ ప్రాంతంలో మన యువతలో ఉన్నది అని నేను, మా మిత్రులు శ్రీధర్ బాబు గారు భావించడంతో ఈరోజు భవిష్యత్ ప్రణాళికలని ప్రపంచంతో పోటీ పడే విధంగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను ఈరోజు డిసెంబర్ 9, 2025 లోపల విజన్ డాక్యుమెంట్ను ఇవ్వడం, ఆ విజన్ డాక్యుమెంట్తో రాబోయే 100 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి ఏం అవసరం ఉందో ప్రణాళికలు రచించి ప్రపంచంతోనే పోటీ పడే విధంగా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనుకుంటున్నాం. అందుకు ప్రధానమైన కేంద్రం ఈ మహేశ్వరం శాసనసభ నియోజకవర్గ పరిధిలో ముచ్చర్ల, బాగరకంచ ఈ ప్రాంతంలో ఒక గొప్ప నగరాన్ని నిర్మించడానికి ఈరోజు మనం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఈ ప్రణాళికలను సిద్ధం చేయడంలో సింగపూర్కు సంబంధించిన సంస్థలు, ఇతర దేశాలకు సంబంధించిన కన్సల్టెంట్స్ అందరూ కూడా నిరంతరం పనిచేస్తున్నారు మన నగర అభివృద్ధి కోసం. ఈరోజు దేశంలో ఐటీ అంటే హైదరాబాద్, ఫార్మా అంటే హైదరాబాద్, బల్క్ డ్రగ్స్లో 35% ప్రొడక్షన్ ఇన్ ఇండియా ఫ్రమ్ హైదరాబాద్. సో వీఆర్ లిజెండ్స్ ఇన్ ఫార్మా, వీఆర్ లిజెండ్స్ ఇన్ ఐటీ, నౌ వీఆర్ లిజెండ్స్ ఇన్ గోల్డ్. వై? బికాస్ మలబార్ Gold and Diamond Manufacturing Unit has been established in my Maheshwaram and Hyderabad, Telangana. Now I can say proudly, Hyderabad, Telangana is the legends in gold. ఈరోజు ఒక్కొక్క రంగంలో తెలంగాణ రాష్ట్రం రాణించడం, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడంలో మా ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. పెట్టుబడులను ఆకర్షించడమే కాదు, పెట్టుబడులు పెట్టిన వాళ్లకు పెట్టుబడులకు రక్షణ కల్పించి
లాభదాయకంగా వాళ్ళ వ్యాపారాలు ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానాలు మీరు 94 నుంచి 2004 వరకు 10 సంవత్సరాలు టీడీపీ ఉన్నా, ఆ తర్వాత 10 సంవత్సరాలు కాంగ్రెస్ ఉన్నా, ఆ తర్వాత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఉన్నా, ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన పెట్టుబడుల విషయంలో, పారిశ్రామికవేత్తల విషయంలో మన విధానాలు మారలేదు. ఇంకా విధానాలను అభివృద్ధి చెందుకుంటూ మెరుగైన అవకాశాలు కల్పించుకుంటూ ముందుకు వెళ్ళినాం. అవర్ ఇండస్ట్రియల్ పాలసీ, అవర్ ఇన్వెస్ట్మెంట్ పాలసీస్ have never changed. We are time and again governments are changing. From 94 to 2004 there was a TDP government. From 2004 to 2014 there was a Congress government headed by Rajshekar Reddy garu. From 2014 to 2024 headed by Mr. Chandrasekhar Rao. Now Congress party government is there. Governments are changing, but we have never changed our policies, our incentives. So I wanted to assure every investor, we are there to support, we are there to give incentives and everything. You can come and you invest, you can do your business. Telangana means business, Telangana means profit. Come and invest in Telangana. We are there to support. I wanted to once again congratulate Malabar team. Thank you. Thank you so much, sir, for all your valuable and inspirational words. ఎంతో స్ఫూర్తిదాయకమైన ప్రతి ఒక్క మాటని మాకు అందించారు. చాలా